ఇవాళ నేను డోన్లో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి గారి ఆఫీస్లో ఉన్నాము. మా పక్కన మా సోదరుడు మరి వెంకటేశ్వర రెడ్డి గారు ఉన్నారు. అలాగే చాలా మంది ఉన్నారు ఇక్కడ నాయకులు అందరూ. ముఖ్యంగా ఎల్టీఏ యాక్ట్ గురించి మాట్లాడాలని నేను విలేకరులు కోరినప్పుడు అడిగాను. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, ఇది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అంటే ఓన్లీ చదువుకున్న వాళ్ళకో లాయర్లకో లేదంటే ఉన్నత వర్గాలకు అర్థమవుతుంది. నేను సింపుల్గా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని ల్యాండ్ ట్రాన్స్ఫర్ యాక్ట్ అంటున్నాను. అంటే మన ల్యాండ్లని అధికారికంగా ఎలాంటి కబ్జా దౌర్జన్యాలు చేయకుండా చట్టబద్ధంగానే మన నుంచి ల్యాండ్ ట్రాన్స్ఫర్ చేసుకునే రకంగానే ఈ ప్రభుత్వం, అధికారంలో ఉన్న ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందని నేను భావిస్తున్నాను. ఇది ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టు. ఇలాంటి యాక్ట్స్ ఎక్కడ ఏ ప్రభుత్వంలో కానీ ఏ దేశంలో కానీ లేవు. మళ్ళీ మన ప్రభుత్వంలో ఉన్న అధినేతకు ఈ ల్యాండ్ యాక్ట్ ఎందుకంత నచ్చిందో నాకు తెలియట్లేదు. సో 2024 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ, బీజేపీ, జనసేన కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కోట్ల సూర్యప్రకాష్ అన్న గారు కూడా మంత్రిగా ఉండబోతున్నారు. ఆయన మంత్రిగా వచ్చిన తర్వాత అన్నగారు చెప్పింది ఏంటంటే ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని మేము తీసి పక్కన పడేస్తాము, ఎటువంటి పరిస్థితుల్లో దాన్ని మేము ఏమాత్రము దాన్ని ప్రోత్సహించామని చెప్పారు. సో ఇది సదా మనందరికీ చాలా సంతోషకరమైన వార్త. సో ఈ ఎన్నికల్లో చారిత్రక అవసరం మనకి. ఎందుకంటే నియంత పరిపాలనను అంతమొందించుకోవాలంటే సకల జనులమైన మనందరము కలిసిమెలిసి ప్రయత్నం చేస్తేనే సాధ్యమవుతుంది. ఆనాడు 2014లో రాష్ట్ర విభజన అయినప్పుడు సకల జనుల సమ్మె ఎలా జరిగిందో ఇవాల్టి రోజున కూడా ఈ నియంత పరిపాలన అంతమొందించడానికి సకల జనులు ఎవరి ప్రాంతంలో వాళ్ళు, ఎవరి నియోజకవర్గంలో వాళ్ళు తిరుగుబాటు ప్రకటించారు. సో తప్పనిసరిగా మేము 2024 ఎన్నికల్లో ఎంపీ సీట్లు కూడా మెజారిటీ ఎంపీ సీట్లు గెలుస్తాం, 20కి పైగా గెలుస్తాం. అలాగే ఎమ్మెల్యేలు కూడా దాదాపు నాకున్న వ్యక్తిగత అంచనా ప్రకారము 126 పైగా గెలుస్తాం నాకున్న అంచనా ప్రకారం. అలాగే డోన్లో ఎమ్మెల్యేగా పోటీ చేసిన టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కోట్ల సూర్యప్రకాష్ అన్న గారు కూడా చాలా మంచి మెజారిటీతో గెలవబోతున్నారు. మెజారిటీ నాకు తెలుసు, నా చూచాయిగా నేను చెప్పగలను. ఈ మెజారిటీ చెప్పడం వల్ల వైఎస్ఆర్సీపీ పార్టీలో కొంతమందికి బాధ, గుండెలో గుబులు ఇవి ఉంటాయని వాళ్లకు ఎందుకు నేను అలాంటి పరిస్థితి కల్పించాలని మెజారిటీ మాత్రం చెప్పడం లేదు. మెజారిటీ ఊహించినంత ఎక్కువగా ఉంటుంది. అలాగే నంద్యాల ఎంపీ అభ్యర్థి బైరెడ్డి శబరి గారు కూడా గెలవబోతున్నారు. రిటర్న్ గిఫ్ట్ అంటే డిక్షనరీలో చాలా పదాలు ఉన్నాయి. ఎవరైతే మీరు ఇప్పుడు ఇందాక చెప్పారన్నారు కదా, రిటర్న్ గిఫ్ట్కి నెగిటివ్ పదం లేదు. 40 ఫేవర్స్ అని కూడా ఇంకో పదం ఉంది దానికి. అంటే మంచి చేసిన వాళ్ళకి ఇవ్వడానికి రిటర్న్ గిఫ్ట్ అంటాం. మనము నెగిటివ్ చేయడానికి రిటర్న్ గిఫ్ట్ అనే పదము వాడుతున్నాడంటే అతని రాజకీయ పరిజ్ఞానాన్ని నేను ప్రశ్నించాల్సి వస్తుంది ఒకసారి. ఎందుకంటే రిటర్న్ గిఫ్ట్ అనేది నెగిటివ్ పదం కాదు డిక్షనరీలో. 40 ఫేవర్స్ అని కూడా ఇంకో పదం అంటారు. అంటే నువ్వు నాకు మంచి చేస్తావు. మంచి అంటే నాకు ఉదాహరణకి నేను వెళ్తూ ఉంటా, నేను జారి కింద పడితే నువ్వు లేపుతావు. నీకు రిటర్న్ గిఫ్ట్ ఇవ్వడం అంటే అన్న నమస్కారం అన్న, థ్యాంక్ యూ, నువ్వు లేపినావు, ఇది రిటర్న్ గిఫ్ట్. నీకు అభ్యంతరకరంగా నేను అనగదొక్కుతామో లేదంటే నేను అణచేస్తామో, నేను ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ఇంకో రకమైన ఇబ్బంది పెడతాననే దానికి రిటర్న్ గిఫ్ట్ అని సరిపోదు. దానికి నువ్వు ఒకవేళ వాడదలుచుకుంటే రిటాలియేషన్ అనే పదం వాడచ్చేమో. దయచేసి మీ భాషను ఒకసారి మీరు చూసుకోండి. మీ క్లారిటీ లేకుంటే డిక్షనరీలో ఒకసారి చెక్ చేసుకోండి. నమస్కారం.